రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు జూలై 3వ తేదీ గురువారం మూసివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు మతకుమిల్లి శ్రీవిజయ్ తెలిపారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గౌరవ కరెస్పాండెంట్స్ అందరికీ నమస్కారం. ఏదైతే ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు మన ప్రైవేట్ యాజమాన్యాల మీద చూపించేటువంటి ఒక తీరుని, అదే మన మీద చూపించేటువంటి ఒత్తిడిని నిరసనగా మనం బంద్కి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ పాఠశాల మూసివేత అనే కార్యక్రమం యాక్చువల్గా నిన్న మనం అనుకున్న దానికి షెడ్యూల్ ప్రకారం ఈరోజు జరగాలి. బట్ కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు ఇంకా నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్ల దాన్ని మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. కానీ రేపు మాత్రం ఖచ్చితంగా అన్ని అసోసియేషన్స్ కూడా సంయుక్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రేపు మనం ఖచ్చితంగా పాఠశాలన్నీ కూడా మూసివేసి మన నిరసన తెలియజేయాలని మనం అందరం కూడా కోరుతున్నాను. రేపు ఈ కార్యక్రమంలో ఎటువంటి మార్పులు లేవు. మన విద్యాశాఖ కమిషనర్కి కానీ, రీజనల్ అధికారికి కానీ వీళ్ళందరికీ కూడా మన యొక్క ఇంటిమేషన్ లిఖితపూర్వకంగా ఈమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్క స్కూల్ కరెస్పాండెంట్ కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను.